మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున దేశవ్యాప్తంగా అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. అమిత్ షా మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన జ్వాలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. తక్షణమే అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఆ వైపున స్పీకర్ గారు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు ఈ నెల 26వ తేదీకి పూర్తవుతున్న సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవాల సభలు, సమావేశాలు, పతాకావిష్కరణలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. దున్నేవాడికే భూమి, అలాగే నివేశన స్థలాలు, బ్యాంకుల జాతీయకరణ, తెలంగాణ సాయుధ పోరాటం, భారతదేశంలో లౌకిక వ్యవస్థను పటిష్టవంతం చేయడానికి, దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం, భారతదేశ స్వాతంత్రోద్యమంలో వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి సువర్ణాక్షరాల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలు నిండినటువంటి సిపిఐ జెండా పట్టుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రయాణం చేసినటువంటి పార్టీ కార్యకర్తలకి, నాయకులకి సన్మాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు గ్రామాల్లో 2 సెంట్లు భూమి, గ్రామాల్లో 3 సెంట్లు భూమి, పట్టణాల్లో 2 సెంట్లు భూమి నివేశన స్థలాలు ఇచ్చి తర్వాత ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేయటం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయి 7వ నెల జరుగుతుంది. దాని వైపున ఇంకా ప్రాసెస్ పూర్తి కాలేదు. అందుకని తక్షణమే 2 సెంట్లు భూమి పట్టణాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు భూమి ఇవ్వాలని సిపిఐ పోరాట కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించింది. వాళ్ళకి లబ్ధిదారులకి సమకూర్చే వరకు కూడా పోరాడతామని చెప్పి, ఇదేమి మేము కొత్తగా పెడుతున్నటువంటి డిమాండ్ కాదు, ఎన్నికల్లో ప్రజల ఓట్లు పొందటానికి మీరు చేసిన వాగ్దానం నెరవేర్చుకోమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి టైంలో అమిత్ షా ఆదేశంతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే
సిపిఐ నాయకత్వంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలని నిర్వహిస్తే ఆ కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని మమ్మల్ని గెలిపించండి, మేము కనుక అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచవు, ఉన్నటువంటి ఛార్జీలు కూడా తగ్గిస్తామని చెప్పి ఇవాళ క్లాఫ్ ఛార్జీల పేరుతోటి, సర్దుబాటు ఛార్జీల పేరుతోటి, రకరకాల పేర్లతోటి చేస్తూ, అదేమంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపం మమ్మల్ని వెంటాడుతుంది అని చెప్తా ఉన్నారు. ఆనాడు మీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసుకున్న ఒప్పందాలకి వ్యతిరేకంగా సిపిఐ పోరాడినప్పుడు మీరందరూ కూడా మాతో పాటు కలిసి ఉద్యమంలో ఉన్నారు కదా. తెలిసి ప్రజల్ని వంచడం చంద్రబాబు నాయుడికి తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో చూస్తూ ఉంటే ఇది ప్రతీ నెల పెరుగుతూ పోతూ ఉండి ఒక్కొక్క చోట అయితే 2000 వచ్చే వాళ్ళకి 5000 వస్తూ ఉంది, 500 వచ్చిన వాళ్ళకి 3000 వస్తూ ఉంది. ఇది ఇంటి అద్దె కంటే కరెంటు ఛార్జీలు 3000 వస్తూ ఉంది. ఇది ఇంటి అద్దె కంటే కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. మరొక ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు మోసపూరితమైనటువంటి వైఖరి, అదాని దేశవ్యాప్తంగా అమెరికా కోర్టులో ప్రపంచవ్యాప్తంగా భ్రష్టు పట్టినటువంటి అదాని అమెరికాలో కేసు బుక్ అయితే 4 రాష్ట్రాలకి 2000 పైచిలకు కోట్లు లంచాలుగా ఇస్తే గత ప్రభుత్వానికి 1700 కోట్లు లంచంగా ఇచ్చామని చెప్తే అమిత్ షా చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయమని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తూ ఉంటే అమిత్ షా గురించి నోరు మెదపలేని బలహీనమైన దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడికి అధికారం ముఖ్యమా, నరేంద్ర మోడీ తోటి ప్రాపకం ముఖ్యమా, లేకపోతే ప్రజల యొక్క ఇబ్బందులు ముఖ్యమా? మీరు అసలు ఎవరి కోసం అధికారంలో ఉన్నారు? ప్రజలకు సేవ చేయటానికా, మోడీకి తొత్తులుగా, అదానికి అంబానీకి తొత్తులుగా ఉండటానికి ఉన్నారా అని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే అదాని వైఖరి పైన మీ వైఖరి స్పష్టం చేయాలి, విద్యుత్ ఛార్జీల్ని ఉపసంహరించాలి. లేకపోతే గతంలో నువ్వు అధికారంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన ఉద్యమాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే నరేంద్ర మోడీ కుట్రపూరితంగా దేశంలో ఒకే పార్టీ, ఒకే ఎన్నిక, ఒకే పాలన, ఒకే మతం ఉండాలనేటటువంటి దుర్బుద్ధితోటి పైశాచికంగా జమిలీ ఎన్నికల్ని ముందుకు తీసుకొని వచ్చారు. ఈ జమిలీ ఎన్నికలు చంద్రబాబుకి నష్టమే, జగన్మోహన్ రెడ్డికి నష్టమే. కానీ వీళ్ళిద్దరూ కేసులకు భయపడి, కాదంటే జైలుకి వెళ్ళాల్సి వస్తుందని భయపడి నోరు మెదపలేని దుస్థితిలో ఉంటే, మీకు పౌరుషం ఉంటే, చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి పౌరుషం ఉంటే మీరు జమిలీ ఎన్నికలపైన మీ అభిప్రాయం ఖండిస్తారా, లేకపోతే మేము నరేంద్ర మోడీకి బానిసలమని బహిరంగంగా ఒప్పుకుంటారని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా, ప్రజలకి అర్థం కావాల్సిన అవసరం కూడా
ఉందని తెలియజేస్తూ ఈ జమిలీ ఎన్నికల్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. జమిలీ ఎన్నికలు కనుక రావటం అంటూ జరిగితే దేశంలో ప్రజాస్వామ్యానికి పాతరేయటం అనేది జరుగుతుంది. అధ్యక్ష తరహా పాలనకి పునాదిగా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.